మీకు తెలుసా? మీరు సరిగ్గా గనక వాడుకోగలిగితే మీ వంటిల్లే ఒక ఔషధశాల కింద పనిచేస్తుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ ఏమిటంటే ధనియాలు. వంటింటి ఔషధపు గని ధనియాలు అని చెప్పొచ్చు. దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. జీర్ణశక్తిని పెంచి కడుపులో అసౌకర్యాన్ని ఇది తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. కొలెస్ట్రాల్ని కరిగించి గుండె ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. అంతేకాదు థైరాయిడ్ సమస్యలకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. అయితే ఇలాంటి ఈ సమస్యలకి ఈ ధనియాలను ఎలా వాడాలి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనం రోజువారీగా వాడుకునేటువంటి ధనియాలలో దాగున్న అద్భుతమైన ఔషధ రహస్యాలు. మిత్రులారా మీకు తెలుసా? ధనియాలు కేవలం వంటింటి మసాలా దినుసు మాత్రమే కాదు. ఇది దాదాపు 1 కాదు 2 కాదు 5,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఔషధి, ఒక ఔషధం. మన పూర్వీకులు దీన్ని ఆహారపు రుచి కోసం మాత్రమే కాకుండా ఆ ఫుడ్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికి వాడేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా చాలా పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న ఈ సుగంధ ద్రవ్యాల్లో మన ఈ ధనియాలు ఒకటి. ఇది మీకు తెలిస్తే మీకు తప్పకుండా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి భారతీయ వంటింట్లో తప్పనిసరిగా కనిపించే ఈ చిన్న గింజల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి. దీని ఆకుల్ని కొత్తిమీర అంటారు, మీకు తెలుసు. అలాగే గింజల్ని ధనియాలు అంటారు. ఇవి రెండు కూడా నిత్యం మన వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, పిత్త సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఆహారం తీసుకున్న తర్వాత వచ్చేటువంటి ఇబ్బందుల్ని ఇది చాలా ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ధనియాలు 3 దోషాలని, అంటే వాత, పిత్త, కఫ దోషాలని సమతుల్యం చేస్తుంది. దీన్ని సంస్కృతంలో ధాన్యక అనే చక్కటి పేరుతో పిలుస్తారు. దీంట్లో వగరు, చేదు అలాగే తీపి గుణాలు ఉంటాయి. ఇది ఉష్ణవీర్యాన్ని, అంటే వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది కాస్త. అయితే జీర్ణమైన తర్వాత విపాక దశలో మధురంగా, అంటే తీపిగా మారి శరీరాన్ని చల్లబరుస్తుంది. అది దీంట్లో బ్యూటీ. అందుకే దీన్ని తృష్ణా నిగ్రహణ, అంటే దప్పికని అదుపు చేసేది కింద చెప్తారు. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా ధనియాల్లో లినకూల్ అనేటటువంటిది, అలాగే సినయోల్ లాంటి ముఖ్యమైన నూనెలు ఉన్నాయి. ఇవి యాంటాక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాన్ని కూడా కలిగి ఉంటాయి. రక్తంలో ఉండే చెడు కొవ్వుని తగ్గించడానికి, ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి కానీ, విటమిన్ కే కానీ, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యరీత్యా చాలా ఉపయోగపడతాయి. వైద్య అవసరాలని మీరు వాడాలనుకున్నప్పుడు ధనియాల గింజల్ని, అలాగే ఆకుల్ని, వేర్లను కూడా వాడుకోవచ్చు. సాధారణంగా 3 నుంచి 6 గ్రాముల ధనియాల పొడిని కానీ, లేదా 30 నుంచి 50 మిల్లీలీటర్ల కషాయాన్ని కానీ ఈ డోస్లో వాడటం అనేది ఔషధపరంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా దీని ఔషధ ప్రయోజనాలు మనం తెలుసుకోవాలి. ధనియాలు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చక్కటి ఔషధం కింద పనిచేస్తాయి. ముఖ్యంగా అజీర్ణం, కడుపుబ్బరింపు, గ్యాస్ సమస్యలు, జ్వరం, అలాగే ఓవర్గా దప్పిక వేయటం, ఇంకా వాంతులు అవుతూ ఉండటం, నోటి పూత, చర్మ సంబంధిత ఎలర్జీలు, అలాగే హై కొలెస్ట్రాల్, ఇంకా బయట సమయాల్లో వచ్చేటువంటి ఓవర్ బ్లీడింగు, థైరాయిడ్ అసమతులిత, 1 కాదు 2 కాదు అనేక సమస్యలకు ధనియాలు అద్భుతమైన వంటింటి ఔషధం కింద పనిచేస్తాయి. వీటి వినియోగం గురించి వరుసగా మనం తెలుసుకుందాం. ఎక్సెసివ్ థర్స్ట్, అతి దప్పిక అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్య. చలికాలం, ఎండాకాలం కాకుండా అన్ని కాలాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత నీరు తాగినా దప్పిక తీరకపోవటం, గొంతు ఎండిపోవటం, శరీరంలో అధిక వేడి ఉండటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు లేదా ఎండలో తిరిగినప్పుడు ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి ద్రవాలు సమతుల్యత లేకపోవటం వల్ల ఈ అతి దప్పిక అనేది వస్తూ ఉంటుంది. దీనికి ధనియాల హిమం అనేది చాలా బాగా పనిచేస్తుంది, అంటే కోల్డ్ ఇన్ఫ్యూజన్. 1 గ్లాసు నీళ్ళలో 1 టేబుల్ స్పూన్ ధనియాలని కొద్దిగా నలగొట్టి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీళ్ళని వడపోసుకొని దీంట్లో కొద్దిగా పటిక బెల్లం, అంటే మిశ్రి, అంటే నవ్వుబోతు పొడిని కలుపుకొని తాగండి. ఇది శరీరంలో ఉండే వేడిని తగ్గించి దప్పికని వెంటనే అదుపులో తెచ్చేస్తుంది. నోటిపోత ఈ రోజుల్లో పెద్ద సమస్య. మౌత్ అల్సర్స్, శరీరంలో వేడి పెరిగినప్పుడు, విటమిన్ లోపం ఉన్నప్పుడు, లేదా మలబద్ధకం ఉన్నప్పుడు నోటిలో ఈ పుండ్లు అనేవి తయారవుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనివల్ల ఏదీ తినాలనిపించదు, మాట్లాడటానికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కారం తగిలితే చాలు మంటెత్తిపోతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని ధనియాలని నీళ్ళలో వేసి బాగా మరిగించండి. ఆ కషాయం గోరువెచ్చగా అయిన తర్వాత దాన్ని నోట్లో పోసుకొని కాసేపు పుక్కిలించి ఊసేయండి. ఇలా రోజుకి 3 నుంచి 4 సార్లు చేయిస్తే నోట్లో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా నశించి ఇన్ఫ్లమేషన్ తగ్గి పుండు త్వరగా మాన్తాయి.
అధిక కొలెస్ట్రాల్ అంటే ఈ హై కొలెస్ట్రాల్ ప్రాణాంతకమైన సమస్య. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ అనేది తగ్గటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆధునిక జీవన శైలి, అలాగే హై ఫ్యాటీ ఫుడ్, నూనె పదార్థాలు ఎక్కువగా తినటం, ఇలాంటివన్నీ దీనికి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. ఇది రక్తనాళాల్లో అడ్డంకుల్ని ఏర్పరుస్తుంది. ఇలాంటప్పుడు 2 చెంచాల ధనియాల్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి అది సగం అయ్యేంత వరకు మరిగించండి. ఈ కషాయాన్ని వడపోసుకొని ఉదయం సాయంత్రం వేడిగా ఉన్నప్పుడే తాగండి. ఇది రక్తంలోని ఆ లిపిడ్ స్థాయిని నియంత్రిస్తూ గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని వాడారనుకోండి, మంచి ఫలితం ఉంటుంది. నెలసరి సమస్యలు, నెల ఇబ్బంది పెట్టే సమస్యలు మహిళల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మెన్స్ట్రువల్ డిజార్డర్స్. చాలామంది స్త్రీలలో నెలసరి సమయంలో అధిక రక్తస్రావం అంటే మెన్రేజియా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల నీరసం, అలసట, రక్తహీనత ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. హార్మోన్ల అసమతుల్యత లేదా ఈ పిత్త దోషం ప్రకోపించడం దీనికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు బియ్యం కడిగిన నీటిలో అంటే రైస్ వాష్డ్ వాటర్లో 1 స్పూను ధనియాల పొడిని, కొద్దిగా పటిక బెల్లాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తాగండి. ధనియాల్లో ఉండే చలవ చేసేటటువంటి గుణం వల్ల గర్భాశయానికి సంబంధించినటువంటి అధిక వేడి తగ్గుతుంది, రక్తస్రావం అదుపులోకి వస్తుంది. థైరాయిడ్ సమస్యలు కూడా బాగా పెరిగిపోతూ ఉన్నాయి ఈ రోజులలో. ప్రస్తుత కాలంలో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం చాలామందిలో చూస్తున్నాం. హైపోథైరాయిడిజం వల్ల బరువు పెరగటం, అలసట, జుట్టు రాలటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట 2 స్పూన్ల ఈ ధనియాలను ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీళ్ళని గింజలతో సహా మరిగించి సగం అయ్యే వరకు కాచండి. తర్వాత వడపోసుకొని ఖాళీ కడుపుతో తాగేయండి. ఇది థైరాయిడ్ సమస్యల్ని సమతుల్యం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీన్ని కనీసం 4 నుంచి 6 వారాల పాటు ఆచరించాలి. ధనియాలు అంటంతో ఎంతసేపు ఆ గింజలే తెలుస్తాయి, కానీ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. నిజానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది మొక్క. దీని వృక్షశాస్త్ర నామం కొరియాండ్రం సెటైవం. తెలుగులో దీని ఆకుని కొత్తిమీర అంటారు, ఎండిన గింజల్ని ధనియాలు అంటారు. ఇది అంబెల్లేఫెరే కుటుంబానికి సంబంధించిన మొక్క. ఇది సుగంధభరితమైనటువంటి ఒక చిన్న మొక్క. దీని కాండం సన్నగా, ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దీనికి చిన్నగా ఉండేటువంటి తెలుపు లేదా లేత గులాబీ రంగులో ఉండే పూలు గుత్తులుగా కాస్తాయి. కాయలు గుండ్రంగా ఎండిన తర్వాత ఇవి ఒక 2 బద్దల కింద విడిపోతాయి. ఇది సాధారణంగా శీతాకాలం పంటగా మన దేశంలో అన్ని ప్రాంతాల్లో పండుతుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. ధనియాలు చాలా సురక్షితమైనవి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. వేసవిలో దప్పికని తెచ్చడానికి ధనియాల నీరు శ్రేష్టం. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు, అంటే లో షుగర్ ఉన్నప్పుడు, లేదా ట్రీట్మెంట్కి సన్నద్ధం అవుతున్నప్పుడు, శస్త్రచికిత్సకి దీన్ని పరిమితంగా వాడటం కానీ లేదా వైద్య సలహా మేరకు వాడటం కానీ మంచిది. గర్భధారణ సమయంలో కూడా అతిగా వాడకపోవటం మంచిది. మసాలా పొడులలో ధనియాలు ప్రధాన పదార్థంగా ఉండటానికి కారణం ఏంటనుకున్నారు? ఇది ఇతర మసాలా దినుసుల వేడిని, ఘాటుని తట్టుకునేలాగా జీర్ణ వ్యవస్థని సిద్ధం చేస్తుంది. బ్యూటిఫుల్ కదా ఇది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. వంటింట్లో ఉండే ధనియాలు కేవలం మసాలా డబ్బాకే పరిమితం కాకూడదు. ఇది మన ఆరోగ్యానికి రక్షణ కవచంలాగా పనిచేయాలి. చిన్న అనారోగ్యాలకు మామూలుగా ఆ కెమికల్ డ్రగ్స్ జోలికి వెళ్ళకండి. మన సాంప్రదాయ వైద్యాన్ని నమ్మండి. రోజువారీ ఆహారంలో ధనియాల్ని చేర్చడం ద్వారా అనేక దీర్ఘకాలపు వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యం అనేది ఖరీదైనటువంటి ఆసుపత్రిలో కాదు, మన వంటింట్లోనే దొరుకుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.